ఆడవాళ్ళంటే నీకు అంత చులకనైపోయారా? డామెట్, నన్ను కొట్టేంత ధైర్యం వచ్చిందా వాడికి? వాడికి నేనేంటో నా పవర్ ఏంటో తెలీదు. చాలా పెద్ద తప్పు చేశాడు. ఆడవాళ్లతో ఎలా ఉండాలో నాకు చెప్తాడా ఇడియట్? ఈ ప్రపంచంలో ఎవ్వడికీ లేని భార్య వీడొక్కడికే ఉందా ఏంటి? ఆ రౌడీ లక్ష్మికి గూండా లాంటి భర్తే దొరికాడు. మగాడన్న తర్వాత పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇలా పెళ్ళాం కంట్రోల్లోకి వెళ్తే వేస్ట్ ఫెలో అని అంటారు. నన్ను వాడే కొట్టాడా, లేదంటే లక్ష్మీనే మొగుడికి సుపారీ ఇచ్చుంటుందా? కావాలనే కొట్టించినట్టుంది. ఇదంతా చూస్తుంటే ఈ కంపెనీని తన పేరు మీద చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎలాగో ఒకలాగా నాన్నని నమ్మించి గుట్టు తెలియకుండా కంపెనీని లాక్కోవాలనే ప్లాన్ చేసింది. అవును, పక్కాగా ఇదే తన ప్లాన్. ఆల్రెడీ సైనింగ్ అథారిటీ తీసుకుంది. నా గెస్ కరెక్టే. ఇప్పుడు నేనొచ్చి ఎక్కడ తన గోల్ని రీచ్ కాకుండా చేస్తాను అని భయం మొదలైంది. అందుకే భర్తని పంపించి నన్ను కొట్టించింది. వదలను లక్ష్మి. ఇప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. ఎవ్వరినీ వదలకూడదు. ఎవరికి ఏం బాకీ ఉన్నామో త్వరలోనే తిరిగిచ్చేస్తాను. వదినా, మీ ఆరోగ్యం జాగ్రత్త. వయసు పైపడుతోంది కదా, మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అవునదినా, చివరి రోజుల్లో ఎవరికీ భారం కాకుండా ఆ శివుడి దగ్గరికి వెళ్ళిపోతే అంతే చాలు. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య గారు? మేమందరం ఉన్నాం కదా, ఏం కాదులేండి. అవును వదినా, మీరు ముందు ఎక్కువగా ఆలోచించడం మానేయండి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇంతవరకు పెంచుకొచ్చారు. వాళ్ళకి ఆసరాగా మీరు నిలబడ్డారు. ఇప్పుడు మన అవసరాలు వాళ్ళు తీర్చాలి. అయినా బంగారం లాంటి కూతురు అల్లుడు ఉన్నారు. ఇక మీరు దేని గురించి ఆలోచించకండి. కొందరి తలరాత ఎలా ఉంటుందంటే కడతేరే వరకు కుటుంబం కోసం కష్టపడాల్సే వస్తుంది. అంతెందుకు, మీ పెద్దమ్మాయినే చూడండి. పెళ్ళైనా కూడా మీకు తోడుగా ఉండాలనుకుంటోంది. పుట్టింటికి తోడుగా ఉంటూ అత్తింటి గౌరవాన్ని నిలబెడుతోంది. ఇంత మంచి కోడలు నాకు దొరికినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. అయ్యయ్యో, మాటల్లో పడి టైమే మర్చిపోయాను. ఇక మేం బయలుదేరుతాం వదినా. హరి కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా. అప్పుడే వెళ్ళిపోతారా? ఒకేసారి భోంచేసి వెళ్ళొచ్చు కదా. మీరు మళ్ళీ మా ఇంటికి ఎప్పుడు వస్తారో ఏంటో. అదే వదినా, మీరిప్పుడే కోలుకుంటున్నారు కదా. మీరు పూర్తిగా కోలుకున్నాక మళ్ళీ వస్తాం, సరేనా? ఏమ్మా లక్ష్మి, ఇప్పుడు నువ్వు మాతో వస్తున్నావా లేకపోతే సాయంత్రం హరితో కలిసి వస్తున్నావా? ఏంటి లక్ష్మి, మీ ఇద్దరిలో ఉలుకు పలుకు లేదు? మీరు కూడా ఏం మాట్లాడుకోవడం లేదు? మీ మధ్య అంతా సవ్యంగానే ఉంది కదా? మిమ్మల్ని ఏమైందిరా? ఎవరు ఏం మాట్లాడటం లేదు? ఏంటి భద్రావతి, నీ యక్ష ప్రశ్నలు నువ్వును? ఇవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళ కష్టాలే. నువ్వు మర్చిపోయావా ఏంటి? ఒక్కొక్క బాధ్యత మీద పడుతుంటే అలాగే ఉంటుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? లక్ష్మికి ఇంకో 2 రోజులు ఉండాలనుంది. నువ్వు కూడా ఒప్పుకున్నావు గనక 2 రోజులు పెళ్ళా నదులు ఉండలేక వాడు మొహం అలా పెట్టాడు అంతే. హరి, నువ్వు భార్యను వదిలి 2 రోజులు కూడా ఉండలేవా?
సరే లక్ష్మి, 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉండిరా. మైనికి అనిపించా అమ్మో అమ్మ, నీకేం కాలేదు కదా? అమ్మ, నేనున్నాను రా. అమ్మో, ఆ లారీ వచ్చిన స్పీడ్ కి ఐ థాట్ దిస్ వాస్ అవర్ లాస్ట్ డే. ఇదంతా నా భ్రమన్నమాట. అమ్మో, నువ్వంటూ నా జీవితంలో లేకపోతే నా జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. అలాంటి చెడ్డవాడి రక్తం పంచుకు పుట్టిన నీకు వాడి పోలికలేం రాలేదు. అదే సంతోషం. నువ్వు బాగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి పెద్దయ్యాక ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికితే తల్లిగా నాకంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. నువ్వు అప్పుడప్పుడు అల్లరి చేస్తుంటే, మొండికేస్తుంటే, నువ్వు చెప్పిన మాట వినట్లేదని నిన్ను తిట్టేదాన్ని, కొట్టేదాన్ని. ఈ పూట నువ్వు ఇంట్లో లేకపోతే నేనుండలేకపోతున్నాను. టీవీలో అమ్మా అని పిలుపు వినిపిస్తేనే అదిరిపడి లేచాను. బహుశా అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో. అత్తయ్య, అత్తయ్య. అమ్మూ, ఎందుకలా చీరలాగుతున్నావు? నీకేం కావాలి? నేనొకటి అడుగుతాను, దానికి లేదు అనకూడదు. దానికి ఓకే అంటే మాత్రం చెప్తాను. ఏం కావాలి? ఐస్ క్రీమ్? గోబీ మంచూరియా? ఇదిగో, అవి మాత్రం నన్ను అడకు తల్లి. అవి నేను నీకు కొనిపెడితే మీ అమ్మ నన్ను చంపేస్తుంది. అయ్యో అమ్మమ్మ, అదేంటంటే ఈ రోజు నేను కూడా అత్తయ్యతో ఇక్కడే నేనుంటాను. ప్లీజ్ అమ్మమ్మ, నేను అత్తయ్యని చాలా మిస్ అవుతున్నాను. చూడమ్ము, దీని బదులు నువ్వు ఐస్ క్రీము, గోబీ మంచూరియా అడిగినా సరే వెంటనే కొనిచ్చేస్తాను. అంతేగాని ఇక్కడ ఉంటానని మాత్రం అనకు. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే నన్ను అంతే సంగతులు. రా, ముందురా వెళ్దాం.